నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశ కార్యక్రమంలో భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో జరుగుతున్న సమస్యలపైన అఖిలప్రియపై చేసిన ఆరోపణలపైన డిబేట్కి పిలవడం జరిగిందని, పిలిచిన తర్వాత అఖిలప్రియ మా ఇంటికి వస్తానని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం పోలీస్ ఆఫీసర్ మా ఇంటి వద్దకు వచ్చారు. నిన్న ఇక్కడ బహిరంగ ప్లేస్లకు డిబేట్లకు పిలుచుకోవడం సరికాదు, లా అండ్ ఆర్డర్స్ సమస్యలు వస్తాయని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగిందన్నారు. నేను కూడా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగిందని, డిబేట్కి అక్కడ అని నేను పిలవలేదు. నిన్న నేను చేసిన ఆరోపణలపై విజయ డైరీ నుండి అఖిలప్రియకు జగత్ విఖ్యాత్ రెడ్డికి బకాయి ఉన్నట్లు వచ్చిన నోటీసులతో పాటు మున్సిపాలిటీకి దాదాపుగా 6 లక్షలు బాకీలు ఉన్నట్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పెండింగ్ బకాయిలు, కొత్తూరు గ్రామంలో ఎర్రమట్టి తోలుతున్నారని చేసిన ఆరోపణలపై మీడియా ముఖంగా ఆధారాలు తెలియజేస్తున్నామని చెప్పారు. నిన్న ఒక 2 రోజుల నుండి ఆళ్లగడ్డలో జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారి మీద డిబేట్కి రామని చెప్పి సవాల్ విసరడం జరిగింది. తను చేసిన అవినీతి మీద మేము పెట్టడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ కూడా పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు. మీరు ఇలా డిబేట్లకి దీనికి పిలిచి మాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కాకూడదు, ఇక్కడ డిబేట్లకి మీ ఇళ్ళ దగ్గర మీరు తావలేదని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ఓకే, మేము కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. నా ఇంటికి వస్తే నేను ప్రూవ్ చేయడానికి ఏం లేదు, ఏదైనా ఉన్నా కూడా ఆ స్పాట్కి వెళ్ళి మనం ప్రూవ్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంట్లో కూడా ఇంకొకటి జరిగింది. దాంట్లో నేను మాట్లాడుతున్న భాషలో మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారికి ఏదో మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా చెప్పడం జరిగింది. నేను వాడిన భాష కొంచెం ఏదో అభ్యంతరకరంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు చెప్తున్నాను, నేను వాడిన భాషలో ఏదైనా అభ్యంతరకరంగా వస్తుంటే నేను వెనక్కి తీసుకోవడానికి రెడీ. డిపార్ట్మెంట్ కూడా ఇంకోటి చెప్పడం జరిగింది, మీరు ఏదున్నా కూడా ఒకటి విమర్శిస్తే దాన్ని అక్కడే మీరు ప్రూవ్ చేయండి. మీరు చేసుకోవాలంటే మీ ఎవిడెన్సెస్ ఏదైనా ఉంటే మీడియాలో ప్రూవ్ చేసుకోండి, కానీ ఇలా బహిరంగ ప్రదేశాల్లో డిబేట్కి రాకూడదు, అలాంటివి చేయకూడదు అని చెప్పినారు. సో నేను కూడా ఇప్పుడు చెప్పేది ఎమ్మెల్యే గారికి ఒకటే, మీరు నా ఇంటికి వస్తే నాకేం ప్రాబ్లం లేదు. ఈరోజు పోలీస్ ఆఫీసర్స్ దీనికి తావలేదని చెప్పి చెప్తున్నారు డిబేట్లకి దానికి. సో నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నేను ఏదున్నా కూడా మీడియాకి ప్రొడ్యూస్ చేస్తా. మీరు ఏదున్నా కూడా మనం ఏదైనా మాట్లాడుకోవాలన్నా కూడా మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడుకుందాం. ఈరోజు నిన్న నేను ఏదైతే ఆరోపణలు చేశానో ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈరోజు అవి ప్లస్ ఇంకా ఉన్నవి కూడా నేను ఈరోజు సోదరుల మిత్రులు కూడా అడిగారు. సో నేను అది కూడా ఇప్పుడు అన్ని సబ్మిట్ చేస్తున్నాను మీ ద్వారానే. సోషల్ మీడియా ఒకటి వచ్చేసి విజయ డైరీ నుండి నోటీస్ రావడం జరిగింది అఖిలప్రియ గారికి, అదేవిధంగా జగత్ విఖ్యాత్ రెడ్డి గారికి. అదే నోటీస్ కాపీ కూడా మీకు అందజేస్తాను. వాళ్ళు ఎంత అప్పున్నారు డైరీకి అని చెప్పేసి రావడం జరిగింది. ఇది ఒకటి ప్రొడ్యూస్ చేశాను. ఇంకొకటి ఇప్పుడే నాకు మీడియా సోదరులు కూడా ఒక ఇచ్చారు. ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఎంత బాకీ ఉన్నారు, దాదాపు 6 లక్షల చిల్లర మున్సిపాలిటీకి బాకీ ఉండడం జరిగింది. అది కూడా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి నేను ఆరోపించడం జరిగింది. ఆ బిల్ నెంబర్లు కూడా మీకు, ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉండేది వాళ్ళు కాబట్టి అక్కడ పోయి తీసుకోవాలి, ఎవరికైనా ఇస్తారు. ఆ బిల్ నెంబర్లు కూడా మీకు ప్రొడ్యూస్, ఆ ఎలక్ట్రికల్ సర్వీస్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము, మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఎర్రమట్టికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది, ఫొటోస్ అవన్నీ పెట్టాను. అవి కూడా మీ మీడియా మిత్రులకు అన్ని కూడా తెలియజేస్తాం. సో ఏదున్నా కూడా పోలీసులు వారి ఆజ్ఞల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో డిబేట్లకు పిలిచకుండా ఏదైనా మీడియా హౌస్ ద్వారా మీరు మాట్లాడుకోమన్నారు. మేము దానికైతే రెడీగా ఉన్నాం.